ప్రణామ్స్ టు మాస్టర్, ప్రణామ్స్ టు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహజ మార్గంలో ఫకీర్ సంపద అనేది చాలా లోతైన మరియు ఆధ్యాత్మిక అర్థం కలిగిన పదం. దీనిని బాబూజీ తన బోధనలలో తరచుగా ప్రస్తావించేవారు. నెంబర్ 1, ఫకీర్ సంపద అంటే ఏమిటి? ఆధ్యాత్మిక పరిభాషలో ఫకీర్ సంపద అంటే ఏమీ లేకపోవడం, నథింగ్నెస్. అంటే హృదయంలో భగవంతుడు లేదా గురువు తప్ప మరే ఇతర కోరికలు, ఆలోచనలు, అహంకారము లేని స్థితి. ఒక సాధకుడు తనలోని అహాన్ని, ఈగోను పూర్తిగా వదిలివేసినప్పుడు అక్కడ ఒక శూన్యం ఏర్పడుతూ ఉంది. ఆ శూన్యమే అసలైన సంపద. నెంబర్ 2, ఈ సంపద యొక్క ముఖ్య ఉద్దేశం అహంకార నిర్మూలన. నేను అనే భావన పోయి అంతా ఆయనే అనే స్థితికి రావడం, అంతా దైవమే అనే స్థితికి రావడం. నిరాడంబరత, బాహ్య ప్రపంచములోని వస్తువులపై మోహం వదిలి అంతర్గత శాంతిని కలిగి ఉండటం. గురువుపై ఆధారపడటము, తనకంటూ ఏమీ లేదని, తన వద్ద ఉన్నదంతా గురువు ప్రసాదించిందేనని భావించడం. నెంబర్ 3, బాబూజీ మహారాజ్ దృక్పథం. అంటే బాబూజీ మహారాజ్ తరచుగా ఇలా అనేవారు: నా దగ్గర ఉన్న సంపద పేదరికం. ఎవరైనా దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు, మనసులో ఎలాంటి లోక సంబంధమైన కోరికలు లేని నిర్మలమైన స్థితి. మనసులో ఎలాంటి లోక సంబంధమైన కోరికలు లేని నిర్మలమైన స్థితి. నెంబర్ 4, సాధకుడికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? మనం దేవుడిని ప్రార్థించినప్పుడు లోక సంబంధమైన వస్తువులు కోరుకుంటాము. కానీ ఒక ఫకీర్ అంటే సాధకుడు, ఒక సాధకుడు కేవలం భగవంతుడిని మాత్రమే కోరుకుంటాడు. హృదయం ఖాళీగా అంటే ఎంటీగా ఉన్నప్పుడే అందులో దైవిక కాంతిని నింపడము సాధ్యమవుతుంది. దాన్నే ఫకీర్ సంపద అంటారు. దైవిక కాంతిని నింపడం సాధ్యమవుతుంది, దాన్నే ఫకీర్ సంపద అంటారు. సారాంశం: ఫకీర్ సంపద అంటే సంపూర్ణ శరణాగతి. మనలోని అహంకారాన్ని, ఆశలను గురువు పాదాల చెంత వదిలేసి హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవడమే అతి పెద్ద ఆధ్యాత్మిక సంపద. ధన్యవాదాలు మాస్టర్.